పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. హలో శ్రావణ్ గారు. హలో నాగరాజ్ గారు. అందరూ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క డ్రీమ్ అచీవ్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అవునండి. అందరూ మేనిఫెస్ట్ చేస్తారు. ఎస్. బట్ ఎందుకు సక్సెస్ కాలేరు? మేనిఫెస్టేషన్లో మనం ఫాలో అవ్వాల్సినటువంటి ఫార్ములా ఏంటి? వండర్ఫుల్ క్వశ్చన్ అండి. 2025 దగ్గరలో ఉంది కాబట్టి ఇప్పుడు అందరూ ఈ మేనిఫెస్టేషన్ అంటున్నారు. అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? చాలా మంది నాకు ఒక మంచి ఇల్లు కావాలి, కారు కావాలి, మంచి జాబ్ కావాలి, మంచి సంపాదన కావాలి, నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, నచ్చిన ప్లేస్కి ట్రావెల్ చేయాలని అందరికీ ఉంటుంది. కానీ కొంతమంది దీన్ని ఎందుకు సాకారం చేసుకోగలుగుతున్నారు? ఇక్కడ నీకేవైతే కళలు ఉన్నాయో వాటిని సాకారం చేసుకోవటమే మేనిఫెస్టేషన్. సింపుల్గా చెప్పాలండి, నాకు ఒక కళ ఉంది, నాకు ఇల్లు కావాలి ఉంది, ఆ ఇల్లు నేను సాకారం చేసుకుంటే అదే మేనిఫెస్టేషన్. అయితే ఇక్కడ చాలామందికి ప్రాబ్లం ఏంటంటే అసలు ఫస్ట్ వన్ కళలు కనరు, రెండోది కళల కన్నా దాన్ని సాకారం ఎలా చేసుకోవాలో తెలియదు. అయితే మనం ఫస్ట్ దాని గురించి మాట్లాడుకుందాం. అసలు ఎందుకు కళలు కనాలి? ఎందుకు నువ్వు డ్రీమ్స్ పెట్టుకోవాలి? ఎందుకు పెట్టుకోవాలి? ప్రపంచంలో ఏ అద్భుతం జరిగినా, ఒక కెమెరా కానీ, ఒక ఫోన్ కానీ, ఒక టీవీ కానీ, ఏది జరిగినా సరే ఎవరో ఒకప్పుడు కలగన్నారు కాబట్టి. అంతెందుకండి, మనం ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే మన తల్లిదండ్రులు కలగన్నారు, అరే నేను ఒక మంచి బిడ్డను కనాలి అని చెప్పి కలగన్నారు కాబట్టి ఆ కళల ఫలితం మనం ఇక్కడ ఈరోజు కూర్చున్నాం. అలాగే ఒక గొప్ప ప్రొడక్ట్, సర్వీస్ ప్రపంచానికి అందించారంటే ఒక మేధావి ఒకప్పుడు కలగన్నాడు కాబట్టి ఈరోజు వచ్చింది. అయితే ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే ప్రపంచంలో 84 లక్షల జీవరాశుల్లో కలగనగలిగేది, కళల్ని సాకారం చేసుకోగలిగేది కేవలం మనిషి మాత్రమే. ఒక జంతువు ఉంది అనుకోండి, ఒక పంది ఉంది. పంది నేను రేపటి నుంచి బురదలో డొల్లకూడదు, చాలా నీట్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి అని దానికి ఏమైనా ఉంటుందా? ఉండదు. ఒక కుక్క నేను మొరక్కూడదు, అరవకూడదు, చాలా నీట్గా డిగ్నిఫైడ్గా ఉండాలి, సైలెంట్గా ఉండాలి అని దానికి ఏమైనా ఉంటుందా? ఉండవు. ఏ జంతువు తీసుకున్నా సరే తినటం, పడుకోవటం, సెక్స్ చేయటం, చనిపోవటం. అదే పని మనిషి కూడా చేశాడు అనుకోండి, ఒక జంతువుకి మనిషికి తేడా లేదు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా కళలు కనాలి. అయితే కళల కంటే ఏం జరుగుతుంది? ఇందాక నేను చెప్పినట్టు మనం ఎలా వచ్చాము? మన తల్లిదండ్రులు కలగన్నారు కాబట్టి. ఒక బిడ్డ ఉంది, ఒక ఆమె ప్రెగ్నెంట్ ఉండి బేబీ ఉంటే ఆ బేబీ 1 నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, పెరగట్లేదు అనుకోండి, డాక్టర్ ఏమంటారు? తీసేయి, బేబీ చనిపోయింది, బేబీ గ్రో అవ్వట్లేదు అని అబార్ట్ చేసేస్తారు. అంటే సృష్టి ధర్మం ఏంటంటే నువ్వు ఎదగాలి. అది చిన్నప్పుడు తల్లిదండ్రుల మీద, యూనివర్స్ మీద ఉంటుంది. ఎందుకంటే బేబీ పెరగటం తల్లి బాధ్యత. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఒక టీనేజ్ వచ్చిన తర్వాత ఆ బాధ్యత ఎవరిది తెలుసా? మనది. మనం ఏం చేస్తాం తెలుసా? వేరే వాళ్ళ మీద తోసేస్తాం. అరే నేను ఎదగపోవడానికి కారణాలు ఇవి అని చెప్పి ప్రపంచానికి చూపెట్టుకుంటాం. సో ప్రతి ఒక్కడూ కలగనాలి. కలగనకపోతే నువ్వు చనిపోయినట్టే లెక్క. సింపుల్ థింగ్. సో ఫస్ట్ వన్ కలగనాలి. సెకండ్ వన్, కళను ఎందుకు సాకారం చేసుకోలేకపోతున్నారు? ఒక జాబ్ క్రాక్ చేయాలి, ఒక పెద్ద కంపెనీలో జాబ్ సాధించాలి అని అనుకుంటారు. ఒక ఇంటర్వ్యూకి వెళ్తారు, ఫెయిల్ అవుతారు. 2 ఇంటర్వ్యూలకు వెళ్తారు, ఫెయిల్ అవుతారు. 3 ఇంటర్వ్యూలకు వెళ్తారు, ఫెయిల్. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తగ్గించేసుకొని అరే నేను ఇది చేస్తే నేను ఫెయిల్ అయిపోతాను కాబట్టి వాళ్ళు ఒక గీత గీసుకుంటారు. ఇది నా సేఫ్ జోన్, ఇది నా కంఫర్ట్ జోన్, ఇది నేను దాటితే ఫెయిల్ అయిపోతాను, లేకపోతే ఎవడో అవమానిస్తాడు, వాడు హేళన చేస్తాడు, నా మీద రాళ్ళేస్తాడు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే నేను ఫెయిల్ అవ్వకుండా ఏం చేయాలో అదన్నీ గీత గీసుకుంటాడు. మన బ్రెయిన్కి ఎప్పుడు ఏం కావాలి? ప్లెజర్ కావాలి, పెయిన్ అవాయిడ్ చేయాలి. కాబట్టి అరే ఇబ్బంది వస్తుందిరా, నువ్వు అటు దాటుకో, వాడు మళ్ళీ ఏదో ఒక మాట అంటాడు, తిడతాడు అని చెప్పేసి కంఫర్ట్ జోన్ గీసుకుంటాం, సేఫ్గా ఉండాలనుకుంటాం. కానీ నేను అడుగుతున్నా, ఒక షిప్ని ఎందుకు తయారు చేస్తారండి? హార్బర్లో పెట్టడానికి షిప్ని తయారు చేస్తారా? ఖండాలు దాటాలి, సముద్రాలు దాటుకుంటూ వెళ్ళాలి, అలల్ని తట్టుకోవాలి, ఐస్బర్గ్స్ వస్తాయి వాటిని గుద్దుకోవాలి, వాటన్నిటినీ దాటుకుంటూ వెళ్ళి ఒక ఖండం నుంచి ఇంకో ఖండంకి తీసుకెళ్తుంది. కాబట్టి రవాణాకి షిప్కి అంత వాల్యూ. అదే ఒక హార్బర్లో ఉంటే షిప్ని ఎవడో గౌరవించడు. అలాగే మనిషి జీవితంలో కూడా కష్టాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఎత్తుపల్లాలు వస్తాయి. ఎలాగైతే ఒక అలలు వస్తాయో షిప్కి, మన లైఫ్లో కూడా ఎత్తుపల్లాలు వస్తాయి. ఎలాగైతే ఐస్బర్గ్ని ఢీ కొనాల్సి వస్తుందో అలాగే మనం ఆబ్స్టకిల్స్ని కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. వీటన్నిటిని దాటుకుంటూ వెళ్తేనే. లేదు నేను కంఫర్ట్గా ఉంటానంటే ఉపయోగం లేదు. ఈ సూట్ ఉందండి, నేను బయటకు తీస్తే నలుగుతుంది, అలా అని చెప్పి లోపలే పెట్టుకుని కూర్చుంటే ఉపయోగం లేదు కదా. సో మనిషి అన్న తర్వాత కష్టాలు నష్టాలు పడతాడు, అవమానాలు ఫేస్ చేస్తాడు, తిరస్కరిస్తారు, హేళన చేస్తారు. వాటన్నిటికీ సిద్ధంగా ఉండాలి. రాముడు పడలేదా కష్టాలు? శ్రీకృష్ణ పరమాత్మ పడలేదా?
వాళ్ళకే లేదు మనకేంటండి, మనం ఎందుకు కంఫర్ట్ జోన్లో ఉండాలనుకుంటాం? మనకు ఆ ఫియర్స్, ఆ లిమిటింగ్ బిలీఫ్స్, సెల్ఫ్ డౌట్స్తో మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటాం. అది ఒక పెద్ద ప్రాబ్లం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. నా దగ్గర ఒక 5 కోట్ల కారు ఉంది. నా దగ్గర ఫెరారీ కారు, అద్భుతమైన కారు ఉంది. నాగరాజ్ గారు, నేను దుబాయ్ వెళ్తున్నా, మీకు కార్లు అంటే చాలా ఇష్టం కదా, నా కారు మీరు వాడుకోండి అని చెప్పి మీకు తాళం ఇచ్చా. కానీ ఒకటి ఏం చెప్పానంటే, నాగరాజ్ గారు నాకు అర్థం కావట్లేదు, నా కారుని బాగా రిపేర్ చేయించా, కానీ బ్రేక్స్ ఎందుకో సరిగ్గా పడట్లేదండి వేసినప్పుడు అని చెప్పేసి వెళ్ళిపోయా. నీ దగ్గర తాళం ఉంది, 400 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలిగే కారు ఉంది, కానీ యాక్సిలరేట్ వేసేటప్పుడు ఓడి అమ్మ ఇది ఎప్పుడు బ్రేక్ అవుతుందిరా బాబు, బ్రేకులు పడతాయా లేదు, అవసరమా, నా పని నేను చేసుకుంటా, నా కారు నేను వాడుకుంటా, నా మారుతి 800లో నేను వెళ్తా, లేకపోతే నా మారుతి సుజుకిలో నేను వెళ్తా. సెల్ఫ్ డౌట్ ఎంతటి పొటెన్షియల్ ఉన్న వ్యక్తినైనా సరే వెనక్కి లాగేస్తుంది, గుంజేస్తుంది, నీ ఫుల్ పొటెన్షియల్లో పర్ఫామ్ చేయకుండా ఆపేస్తుంటుంది. ఫియర్స్, నేను ఫెయిల్ అవ్వకూడదు, స్టేజ్ ఎక్కితే అవమానిస్తారండి, హేళన చేస్తారు, అవన్నీ పడ్డా నేను. లిమిటింగ్ బిలీఫ్స్ వస్తాయి, నేను చేయలేనా, ఈ ఫెయిల్యూర్స్ నుంచి లిమిటింగ్ బిలీఫ్స్. అందుకని ఏం చేస్తాం, మనం వాయిదా వేస్తుంటాం. ప్రొక్రాస్టినేషన్ ఎందుకు చేస్తాం, నేను ఫెయిల్ అవ్వకూడదు, నేను అవమానింపబడకూడదు, అందుకని ఎవరైనా అవకాశం వస్తే ఇప్పుడు కాదులేండి సార్ నెక్స్ట్ టైం చూస్తానని వాయిదా వేస్తూ ఉంటావు. సెల్ఫ్ డౌట్స్ ఇవి ఎప్పుడైతే నువ్వు దాటుకుంటూ వెళ్తావో అప్పుడే నువ్వు మేనిఫెస్ట్ చేయగలవు. నీకేం విశ్వం నీకేం ఇవ్వదు, పని పాట లేకుండా నీకు ఎందుకు ఇవ్వాలి విశ్వం? 3 ఉండాలండి, 3 ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తున్న వాళ్ళు వీళ్ళు 3 గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్, నేను డిజర్వా కాదా, నా సబ్ కాన్షియస్ బిలీఫ్స్ ఏంటి అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఆ బిలీఫ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఫియర్స్ని, బిలీఫ్స్ని, సెల్ఫ్ డౌట్స్ని, ప్రొక్రాస్టినేషన్ని బద్దలు కొట్టకుండా మనం ఏం సక్సెస్ అవ్వలేం. సెకండ్ ఏంటంటే, ఐ కెన్ డూ ఇట్, నా క్యాపబిలిటీస్ ఏంటి, నా స్కిల్స్ ఏంటి, నా మైండ్ సెట్ ఏంటి, దాని మీద కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఐ విల్ డూ ఇట్. అక్కడ నీకు యూనివర్స్ వర్క్ చేస్తుంది. అప్పుడు నీకు మెడిటేషన్, ఎఫర్మేషన్స్, తర్వాత విజువలైజేషన్, ఇట్ విల్ వర్క్ వండర్ఫుల్. బట్ అదొక్కటే కాదు, మీకు ఇది ఉండాలి. నీ మైండ్లో ఏవైతే సబ్ కాన్షియస్ బిలీఫ్స్, లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నాయో వాటిని బద్దలు కొట్టుకొని నీకే అటువంటి వాడిగా నువ్వు ఎదగడానికి ఎటువంటి స్కిల్స్ అవసరమో, ఎటువంటి మైండ్ సెట్ అవసరమో, ఎటువంటి ఎబిలిటీస్ అవసరమో వాటిని పెట్టుకుంటే యూనివర్స్ అప్పుడు నీకు సహాయం చేస్తుంది. అంతే తప్ప నేను కూర్చొని నేను చేస్తా అంటే కుదరదు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. నువ్వేం సాధించావురా మేనిఫెస్టేషన్ గురించి చెప్తున్నావు అని కొందరు కామెంట్ చేస్తారు కదా, వాళ్ళందరికీ నేను చెప్పేది అదే. నేను చిరంజీవి గారిని కలవాలని 3 నెలలు మేనిఫెస్టేషన్ చేశా. 3 నెలలు మేనిఫెస్టేషన్ చేశా. నేను కూర్చొని నేను చిరంజీవి గారిని కలవాలి, చిరంజీవి వర్కౌట్ అవ్వదు. విజువలైజ్ చేశా, ఆయన పక్కన కూర్చున్నట్టు, ఆయన సోఫాలో పక్కన కూర్చున్నట్టు విజువలైజ్ చేశా. కానీ ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎంత కష్టపడాలి, ఎన్ని అవమానాలు పడాలి నేను చెప్పా చాలామందికి. నేను చిరంజీవి గారిని కలుస్తా అంటే సర్లే ఊకో, చాలామంది ఉన్నారు, నేను ఎందుకు కలుస్తారా, నువ్వేం బీకేవని అన్నారు. అయినా నేను పట్టించుకోవాలా. నా గోల్, నా డ్రీమ్ నేను మేనిఫెస్టేషన్ చేసుకోవాలి అని లక్ష్యంగా పెట్టుకున్నా. 1 కోటి రూపాయలు సంపాదించుకోవాలనుకున్నా. 30 ఏళ్ళకి నేను 1 కోటి రూపాయలు సంపాదించుకున్నా, నేను నా అకౌంట్లో పెట్టుకున్నా. అది నేను 8 ఏళ్ల క్రితం నేను మేనిఫెస్ట్ చేశా. దానికోసం ఎంత డిసిప్లైన్గా ఉండాలి. అందుకనే నేను ఏమంటానో తెలుసా, డ్రీమ్స్ రిక్వైర్ డ్రీమ్. డ్రీమ్ అంటే డి ఫర్ డిసిప్లైన్, ఆర్ ఫర్ రొటీన్, అటువంటి హ్యాబిట్స్ ఉండాలి. ఈ ఫర్ ఎడ్యుకేషన్, నువ్వు ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉన్నావా లేదా చూసుకోవాలి. ఏ ఫర్ యాక్షన్ చేయాలి. అండ్ లాస్ట్ ఎం ఫర్ మైండ్ సెట్, మెంటాలిటీ, అటువంటి వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడైతే ఈ డ్రీమ్ ఉంటుందో నీ డ్రీమ్స్ని సాకారం చేసుకోగలవు. నేను చెప్తున్నాను, మీరందరూ డ్రీమ్ని సాకారం చేసుకోవాలంటే, మేనిఫెస్ట్ చేయాలంటే ఒక అన్వేవరింగ్ ఫోకస్, మెంటల్ స్ట్రెంగ్త్తో కూడుకొని మీరు ఉంటే తప్ప మీరు అనుకున్న లక్ష్యాలు సాధించలేరు. మీరు మేనిఫెస్టేషన్ చేయడానికి ఎటువంటి అర్హత మీరు సంపాదించాలి, ఎటువంటి ఎబిలిటీస్ని మీరు బిల్డ్ చేసుకో ఉంటే అప్పుడు మీకు యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది. మీరు అనుకున్న లక్ష్యాలు 2025లో మనస్ఫూర్తిగా సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ట్రూ అండి. ఎనీవేస్ గ్రేట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అయితే క్లాస్ అందరూ ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? సో నాగరాజ్ గారు, మేము మైండ్ఫుల్ మిలీనియర్ లివ్ రిచ్ హ్యాపీ సక్సెస్ఫుల్ లైఫ్ అనే ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. సో ఇది January 6th నుంచి స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 5 to 6:30 ఎర్లీ మార్నింగ్ ఉంటుంది. అయితే ఇందులో మనం ఏం మాట్లాడుకుంటాం అంటే, రీఇగ్నైట్ యువర్ డ్రీమ్స్. మీ డ్రీమ్స్ ఏంటి వాటిని రీఇగ్నైట్ చేయండి.
రీఇగ్నైట్ చేసిన తర్వాత ఎటువంటి సక్సెస్ మైండ్ సెట్ కావాలో అటువంటి సక్సెస్ మైండ్ సెట్ని బిల్డ్ చేసుకొని ఎటువంటి హ్యాబిట్స్ ఉండాలి, ఎటువంటి మైండ్ సెట్ ఉండాలి. దాంతోపాటు మనం హెల్త్ లైఫ్ అంటే ఓన్లీ ఫిజికల్ హెల్తే కాదండి, ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్ హెల్త్, వీటి మీద మనం ఫోకస్ చేస్తాం. అండ్ అలాగే జాబ్ ఆర్ కెరియర్, మీ జాబ్ ఆర్ బిజినెస్ దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఫినాన్షియల్ లైఫ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, దాని గురించి మాట్లాడతాం. రిలేషన్షిప్ గురించి మాట్లాడతాం. నేను రిలేషన్షిప్లో ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళకి నేను ఓపెన్గా చెప్తున్నా, ఇది ఓవర్ కాన్ఫిడెన్స్గా అనుకోవచ్చు, గుద్దుకునే భార్యాభర్తలు కూడా ముద్దులు పెట్టుకునేటట్టు చేస్తా. ఈ 7 daysలో నేను అది చేస్తా. మెడిటేషన్ ఎలా చేయాలి, స్ట్రెస్ స్లీప్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి. 24 గంటల్లో 8 గంటలు పడుకున్నాం. ఎప్పుడైనా నేను 8 గంటలు పడుకుంటున్నాను కదా, దాని క్వాలిటీని ఎలా పెంచుకోవాలి ఎప్పుడైనా ఆలోచించుకున్నామా మనం? ఎప్పుడైతే మీరు మంచిగా పడుకున్నారో ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఎప్పుడైతే ప్రొడక్టివిటీ పెరుగుతుందో మీ మైండ్ సెట్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంటుంది. అండ్ అలాగే మనం గ్రాటిట్యూడ్ గురించి, ఫర్గివ్నెస్ గురించి, ఇంకా ఎన్నో అద్భుతమైన టాపిక్లు 7 days ఉంటాయి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో కింద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ ఆర్ కాల్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. అండ్ 2025 మిగతా సంవత్సరాల్లాగా కాకుండా ఒక అద్భుతమైన ఇయర్గా మీరు మార్చుకోవాలంటే మైండ్ఫుల్ మిలీనియర్ మీకు అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుంది. అండ్ ఇంకోటి నేను చెప్తాను నాగరాజు గారు, ఎవరైతే డబ్బులు కట్టి జాయిన్ అవుతారో, నేను ఎప్పుడు ఒక ఓపెన్ స్టేట్మెంట్ చేస్తా. ఇది చాలా మందికి ఆరోగ్యంట్గా అనిపించచ్చు, బట్ నా మీద నాకు నమ్మకం, కాన్ఫిడెన్స్. ఎవరైతే నా సెషన్కి జాయిన్ అయిన తర్వాత 7 రోజుల తర్వాత రిజల్ట్స్ రాలేదో, వాళ్ళకి రాలేదు అని అనిపించింది అనుకోండి, వాళ్ళు ఎంతైతే డబ్బులు కట్టారో రిటర్న్ ఇవ్వటం కాదు, డబుల్ మనీ ఇస్తా. డబుల్ మనీ, ఓపెన్ ఛాలెంజ్. నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసే బాధ్యతలో నేను కూడా 50% తీసుకుంటా. ఇంకో 50% మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే కమ్ అండ్ జాయిన్ మైండ్ఫుల్ మిలీనియర్ ఆన్ January 6th. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. సో January 6th జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను శ్రావణ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.